హాయ్ గైస్, నేను మీ కళ్యాణి ఈరోజు వెల్కమ్ బ్యాక్ టు బుచ్చమ్మ లైఫ్ స్టైల్ 1919. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి. ఈ వీడియో పౌర్ణమి రోజు అనమాట. పౌర్ణమి రోజు అయితే ఎగ్జాక్ట్గా 3 కల్లా లేచాను. 3 కల్లా లేచి ఇంటి గుమ్మాలు అయితే క్లీన్ చేసి ఇలా రంగోలీ అయితే పెట్టుకున్నా. ఈ రంగోలీ కూడా సింపుల్గా ఉంటుందండి, చాలా ఈజీగా వేసుకోవచ్చు ముగ్గు రాని వాళ్ళకి కూడా. అయితే మీ పౌర్ణమి ఎలా జరిగింది, ఏంటి, ఎలా చేస్తారనేది కూడా కామెంట్ చేయండి. మాకైతే నాగుల చవితి కానీ పౌర్ణమి కానీ లేదండి. అందుకని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను ఎప్పుడు కూడా పౌర్ణమికి. ఆ రోజు అలానే హాలిడేస్ ఇస్తారు. హాలిడే ఇవ్వకపోయినా మా హస్బెండ్ అయినా సెలవు పెట్టి ఇంకా తీసుకువెళ్తారనమాట ఆ రోజు. అయితే ఎప్పుడు పౌర్ణమి ముందు రోజు అలా వెళ్ళిపోతాం. ఆ రోజైతే పౌర్ణమికి చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకొని మరీ వెళ్ళానండి. ఎందుకు అంటే ముందు రోజు అవ్వలేదనమాట. ఇంకా సెలవేమి దొరకలేదు. ఇంకా అదే రోజు మార్నింగే ఇంకా 3 కల్లా లేచి ఇంట్లో పనులన్నీ చేసుకున్నా అనమాట. ఫస్ట్ అయితే ఇంకా ఇంటి గుమ్మాలు క్లీన్ చేసి ఇలా రంగోలీ పెట్టుకున్న తర్వాత లోపల ఒత్తడాలు అవి ఉంటాయి కదా, మాప్ పెట్టడం అవి. లోపల కూడా గచ్చులవి మాప్ పెట్టుకున్న. గచ్చులవి మాప్ పెట్టుకుని అండ్ మనకు తులసమ్మ వైపు కూడా ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్ కూడా అయితే క్లీన్ చేసుకున్నా అండి. నీట్గా క్లీన్ చేసేసి రేపు ముందైతే ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎప్పుడు కూడా మీకు ఏదైనా కొత్త ముగ్గు నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుందని రోజుకి ఒక ముగ్గు పెడతాను అని చెప్పాను కదా, అలా. అయితే పౌర్ణమికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, ఆ 2 డేస్ వ్లాగ్స్ అనేవి అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా తీయలేదండి, బాగా టైర్డ్ అయిపోయాను అందుకని. అయితే ఫైనల్ అవుట్ఫిట్ అదే ఫైనల్గా ముగ్గు అనేది అలా వచ్చింది. అలా ఉంది, కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత చూసారు కదా నా హడావిడి. అండ్ ఇది ఫాస్ట్ మోడ్లో పెట్టానండి. ఎంత పనున్నా కూడా చాలా ప్రశాంతంగా చేసుకుంటానండి. తొందర అనేది పడను. తొందరపడే పని అయినా కూడా తొందరపడను అనమాట. నెమ్మదిగా ప్రశాంతంగా చేసుకుంటాను. లేవడం కూడా అందుకని కొంచెం ఫాస్ట్గా లేస్తాను. నాకు లేచి బ్రష్ అవి చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి. లేచి బ్రష్ చేసి మొహం కడుక్కొని కాళ్ళు చేతులు కడుక్కొని వాష్రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి నాకు అంత టైం పడుద్ది, అరగంట అన్నమాట. 4 కల్లా లేచాను అనుకోండి, 4:30 కల్లా డోర్స్ అన్నీ తీసి ఇంకా గుమ్మాలు అవి క్లీన్ చేయడం అండ్ ఇల్లు ఊడవడం వత్తడం ఇవన్నీ అయ్యేసరికి ఎగ్జాక్ట్గా నాకు 5 అయిపోద్ది. దీపారాధన అయ్యేసరికి 5 అయిపోద్దండి. అలా అయితే నేను ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చి అన్నీ చేసేసరికి కరెక్ట్గా ఇక్కడ 5 అయ్యింది. 5 అప్పుడైతే ఇంకా దీపాలు అయితే విడిచిపెడుతున్నాము. పౌర్ణమి కదా, పౌర్ణమి రోజు ఇలా దీపాలు ఆకాశ దీపం కానీ ఇంకా అరటి దొన్నల్లో దీపాలు కానీ విడిచిపెడితే చాలా మంచిది. ఇంకా ఆ రోజు 108 ఒత్తు కానీ అండ్ 365 ఒత్తు కానీ వెలిగిస్తే చాలా మంచిది. ఆ ఒత్తు కూడా మగవాళ్ళతో వెలిగిస్తే చాలా మంచిదండి. సోమవారం కానీ ఏకాదశి రోజు కానీ కార్తీక పౌర్ణమి రోజు కానీ ఇంట్లో యజమాని ఉంటారు కదా, అతనితో వెలిగిస్తే మంచిదనమాట. అతనే దీపారాధన చేస్తే మంచిది. అండ్ ఇక్కడైతే చూసారు కదా, అరటి డొప్పల్లో దీపాలు కూడా వదిలేసిన తర్వాత తులసమ్మ వారికి అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాను. తులసమ్మ వారికి వాటర్ వేసేటప్పుడు ఒక మంత్రం ఉంటుందండి, అదనుకొని చెప్పాలి. తులసి దాత్రి సమేతే శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి నమః అనుకుంటూ వాటర్ని అయితే వదలాలి తులసమ్మ మీద. అలా అంటే నేను ఒక బుక్లో చదివానండి. వెంకటేశ్వర స్వామి సన్నిధానంకి వెళ్ళేటప్పుడు బుక్ ఇచ్చారనమాట. ఆ బుక్లో చదివాను అండ్ మా అమ్మ కూడా చెప్పింది ఇలా చదువుకోవాలి అని. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే ఇక్కడి నుంచి పాటించండి, అలా చెప్తే చాలా మంచిదంట. అయితే ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపారాధన అయిపోయింది. తులసమ్మ దగ్గర దీపారాధన అయిపోయిన తర్వాత ఇంట్లో కూడా దీపారాధన అయితే చేసుకుంటున్నాను. ఈ ఏకాదశి ఉపవాసం ద్వాదశ రోజు ద్వాదశ పూజ అండ్ ఉపవాసం చెల్లించడానికి టెంపుల్కి వెళ్ళడం, అంటే పంతులకి ఇవ్వడానికి వెళ్ళాం కదా, ఇవ్వడానికి వెళ్ళడం. ఆ రోజే త్రిమూర్తుల వ్రతం, నెక్స్ట్ డే ఇంకా శివదేవుని పూజ, ఇవన్నీ వెంటనే అవ్వడం వల్ల బాగా అంటే బాగా టైర్డ్ అయిపోయానండి. ఎంతలా అంటే ఏ పని చేస్తున్నా అసలు నేను ఏ వస్తువు పట్టుకుంటున్నానా లేదా అనేటట్లుగా అనిపించేది. అండ్ ఇంకోటి ఏంటంటే కాళ్ళు నిల్చున్నా కూడా విపరీతమైన నొప్పండి.
ఫాస్టింగ్ వల్లో లెక్క ఏమనేది తెలీదు. కానీ ఎప్పుడు ప్రతి ఏకాదశికి ఉంటాను ఫాస్టింగు. ప్రతి సోమవారం కూడా ఫాస్టింగ్ ఉంటాను. అటువంటిది ఈ ఇయరు ఫస్ట్ సోమవారం ఉండలేదు. ఆహ్, ఏకాదశి ఉంది కదా అనేసైతే ఏకాదశి ఉపవాసం అయితే ఉన్నా. అలా అయిపోయింది. చూసారు కదా టీ చేస్తుంటే నాకు నిద్రొస్తుందండి. అంత టైర్డ్ అయిపోయాను. ఇంకా ఒకవైపు హాట్ వాటర్ దీపారాధన అన్నీ అయిపోయిన తర్వాత ఒకవైపు అయితే టీ పెట్టా. అవన్నీ అయిపోయిన తర్వాత పాలు కూడా వేడి చేసేద్దాము. అమ్మ వాళ్ళ ఇంటికెళ్తాం కదా అనేసైతే పాలైతే వేడి చేసుకుంటున్నాను. ఇంక వేడి చేసేసి అమ్మ వాళ్ళ ఇంటికైతే డ్రెస్ చేంజ్ చేసి బయలుదేరిపోయానండి. సేమ్ కలరే కాకపోతే వేరే డ్రెస్ అనమాట ఇది. డ్రెస్ చేంజ్ చేసి ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయి ఎక్కడవక్కడ చక్కబెట్టుకున్న తర్వాత ఇంకా పూజా సామాగ్రి గిన్నెలు అన్నీ ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసేసి ఎక్కడవక్కడ సర్దేసి అమ్మ వాళ్ళ ఇంటికి కూడా బయలుదేరేసి వచ్చేసాం. ఇంకా పచ్చని పొలాలు అవి చూసారు కదా అమ్మ వాళ్ళు ఊరు ఎంట్రన్స్ అనమాట అది. అండ్ ఇంకా వచ్చేసరికి అమ్మ బూర్లు కలుపుతుందండి. ఆ బూర్లు అప్పటికే ఉడకబెట్టేసిందంట. అమ్మ వాళ్ళు నోంబూర్లు ఏంటంటే జునుం బూరెలు చేస్తారు పౌర్ణమికి. ఒక్కొక్కరు పెసరపప్పు బూరెలు చేస్తారు కదా! అయితే మీకే నోముంది, ఏ బూరెలు చేస్తారనేది కామెంట్ చేయండి. అమ్మ వాళ్ళైతే జునుం బూరెలు అనేవి చేస్తారండి. అమ్మ చూసారా బూరెలు ఎలా ఏస్తుందో, నాకిలా వేయడం రాదు. కాకపోతే చెయ్యాలి తప్పదు అని శ్రావణ మాసంకి అలా చేస్తుంటానండి. ఒక పావు కేజీ పప్పు అలా చేస్తాను, ఎక్కువ కాదు. ఆ తల్లి మట్టుగా ఒక 5 గాని, 9 గాని బూరెలొచ్చేటట్టుగా అదే అమ్మ ఏస్తుంది అనేసి అలా వీడియో అయితే తీశాను. ఇంకా పెద్ద పెద్ద వంటలు అంటే అమ్మ వాళ్ళకి బయట గార్డెన్ వైపు ఓపెన్ పొయ్యి ఉందనమాట. పొయ్యి మీద ఇలా బూరెలు చేస్తుంటది. బూరెలు గానీ, ఎనీ ఏ పిండి వంటకమైనా అలా చేస్తది. అయితే ఇక్కడైతే బూరెలనేవి చేస్తుంది. మేమెళ్ళేసరికి ఇలా స్టార్ట్ చేసుకుందండి. ఇంక నేను వెళ్ళిన వెంటనే ఇంకా కూర్చోకుండా బయట నుంచి వచ్చా గదా! కాళ్ళు, చేతులు, మొఖం అవి కడుక్కొని కొంచెం అయితే మేమెళ్ళేసరికి రైస్ వండింది. రైసు, పప్పు అవి కుక్ చేసిందనమాట. కార్తీక మాసం అంటే అమ్మతో పాటు నాన్న కూడా నాన్ వెజ్ అనేది తినరు. అందుకనేసి అయితే ఇంకా పప్పు అవి క్లీన్ చేసి కుక్ చేసి అన్నం కూడా కుక్ చేసి ఉంచింది. అన్నం తినేసాను. ఇంకా అమ్మ వాళ్ళు పౌర్ణమి రోజు ఆ రోజంతా ఫాస్టింగ్ ఉంటారండి. నైట్‌కి తింటారనమాట ఈ కుక్ చేసినవన్నీ. అయితే అమ్మ బూరెలు చేస్తుండగా నేనైతే ఇటువైపు కలగాయ కర్రీ అంటారు కదా! కలగాయ కర్రీ అయితే కుక్ చేస్తున్నాను. కలగాయ కర్రీ, పప్పు, బూరెలు అండ్ బంగాళదుంప కర్రీ, పులిహోర ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసిందమ్మ. నేనెళ్ళి కూరగాయలన్నీ కట్ చేసి పెట్టానండి. అమ్మ బూరెలవి చేయడం అండ్ పప్పు, పరమాన్నం ఇవన్నీ చేస్తారండి పౌర్ణమికి. కానీ నైట్ చూసారు కదా! దేవుని దగ్గర ఇలా దీపం పెట్టేసి 3 మడపలైతే పెడతారు. మడపల్లో పప్పు, అన్నం, పప్పు, పరమాన్నం, బూరెలు అనేవి కంపల్సరీ. బంగాళదుంప కూర అండ్ పులిహోర అనేది మీ ఆప్షనల్ అనమాట. వాళ్ళ ఆప్షనల్‌గా అలా పెట్టుకున్నారు. ఎందుకంటే భోజనాలు చెప్తారు ఆ రోజు. అమ్మ వాళ్ళ వీధిలో ఒక్కొక్కళ్ళకి భోజనాలు అండ్ అమ్మమ్మ వాళ్ళు, మేము, చెల్లి వాళ్ళం. ఈ ఇయర్ అయితే చెల్లి వాళ్ళు కూడా మిస్ అయ్యారండి. చెల్లికి ఎగ్జామ్స్ ఉండడం వల్ల రావడం అవ్వలేదు తనకి. ఇంకా మేమైతే నేను కూడా ఇక్కడ తనీష్ కూడా మిస్ అయ్యాడు. నేను, మా హస్బెండ్, బన్నీ అయితే వచ్చాం. ఇంకా అమ్మమ్మ వాళ్ళకి భోజనాలు చెప్పారు. ఇంకా అందుకనేసి అయితే పులిహోర కూడా ఎక్స్‌ట్రా అనమాట. పులిహోర, బంగాళదుంప కర్రీ, కలగాయ కర్రీ ఎలా అయినా ఉండాలి. అందుకని అది. అయితే చూసారు కదా! మడపలైతే పెట్టేసి నాన్న, అమ్మ ఇద్దరు కూడా నమస్కరించుకున్నారు. ఫస్ట్ అయితే నాన్న నమస్కరించుకుంటారండి. 3 సార్లు ఇలా ఆర్డర్ వేసేసి ఇలా దండం పెట్టుకోవాలనమాట. దండం పెట్టుకున్న వెంటనే తలుపులు ఇటువైపు, అటువైపు తలుపులు క్లోజ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తలుపులు తీయాలి. అప్పుడే మళ్ళీ లోపలికి వెళ్ళాలండి. అంతవరకు లోపలికి వెళ్ళకూడదు. అప్పటినుంచి మేము చిన్నప్పటి నుంచే చూస్తున్నాము. అండ్ ఈ మడపల్లో ఉండేవి అమ్మ వాళ్ళు మాత్రమే తినాలి. ఆ రోజంతా ఉపవాసం ఉంటారు కదా! ఈవినింగ్ అలా అమ్మ వాళ్ళు మాత్రమే ఆ 3 మడపల్లోనూ తినాలి. అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే. ఇంకా మాకు మ్యారేజ్ అయిపోయింది కదా! నాకు గాని, చెల్లికి గాని ఇంకా మేము తినకూడదనమాట. మాకివ్వకూడదు కూడా. అండ్ ఇంకా చూసారు కదా! అమ్మ వాళ్ళు నమస్కరించుకున్న తర్వాత నేను, మా హస్బెండ్ కూడా అయితే ఇక్కడ నమస్కరించుకుంటున్నాము. అంతవరకు అస్సలు ఖాళీ లేదండి. అమ్మకి ఏదో ఒకటి హెల్ప్ చేయాలి కదా! వెళ్ళిన తర్వాత అసలు ఫాస్టింగ్‌లో ఉన్నారని అమ్మకైతే కొంచెం కొంచెం హెల్ప్ చేశాను. ఇంకా ఏదో అంటారు కదా! రాముడికి ఉడత సాయం అన్నట్లు అలా అనమాట. ఇక్కడైతే మాయ వాళ్ళకి చెప్పారు భోజనాలు అమ్మమ్మ వాళ్ళకి అన్నాను కదా! పెదమామయ్య అండి. ఇంకా అమ్మ అయితే అన్నం అనేది వడ్డించేస్తుంది. ఇంకా వీళ్ళకి ఒక్కరికైనా వడ్డించుకున్న తర్వాత అమ్మ వాళ్ళు ఫాస్టింగ్ అనేది విరమించుకోవాలి.
అండ్ ఇంకోటి ఏంటంటే అమ్మ వాళ్ళ వీధిలో అమ్మ వాళ్ళకి పౌర్ణమి ఉండడం వల్ల అందరికీ బూరెలు సర్దుతదండి. ఫాస్టింగ్‌తోనే అందరికి బూరెలు ఇచ్చేసిన తర్వాత అప్పుడు అమ్మ తింటదనమాట. ఇంకేం ఐటెమ్స్ చేశారనేది చిన్న వీడియోలో అయితే చూపించా. ఇదంతా మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ అనమాట. అయితే వీళ్ళైతే భోంచేస్తుండగా చిన్న వీడియో తీసా. దీని తర్వాత మరి వీడియోస్ అని ఇంకెక్కడ షూట్ చేయలేదండి. వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.